జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని కంపెనీ వద్ద ఏర్పాటు చేసినటువంటి కంటైనర్లు, కంపెనీ టెంట్లను కూడా అన్ని పూర్తిగా పీకేసి వాటిని తగలబెట్టారు. గత కొంత కాలంగా కూడా ఇథనాల్ కంపెనీ ఏర్పాటును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనిపై రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. 3 నెలల నుంచి కూడా కంపెనీ ఏర్పాటులో ఎటువంటి పురోగతి లేదు. కంపెనీ ఏర్పాటును విరమించుకున్నట్లుగా కూడా ఇటు ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు సమాచారం వచ్చింది. అయితే నిన్న కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం ముందుకెళ్తూ అక్కడ లేబర్ ఉండడానికి కంటైనర్ తీసుకొచ్చి అక్కడ కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి స్థలంలో పెట్టారు. దీన్ని అక్కడి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ముందుకెళ్లొద్దు అంటూ అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇవాళ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కంపెనీ ఏర్పాటు చేయొద్దు, చావనైనా చేస్తాం, కానీ కంపెనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయనీయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆందోళనలు అనేటివి ఉద్రిక్తతకు దారితీశాయి. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ప్రజలు ఆగ్రహానికి అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆ కంపెనీ ఏర్పాటు చేయమని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరోసారి యాజమాన్యానికి వంతపాడుతుందని, ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల చొరవతోనే కంపెనీ యాజమాన్యం పనులు చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. ఆ పెద్దదన్వాడ గ్రామ శివారులో 29 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు సుమారు 1,20,000 లీటర్ల ఇంధనం ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి జీపీ తీర్మానంగానే ప్రజాభిప్రాయాలు సేకరించకుండానే కంపెనీ ఏర్పాటుకి అక్కడ యాజమాన్యం ముందుకెళ్తుంది. దీంట్లో భాగంగానే అక్కడ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం, అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిపై చాలా కాలం, దాదాపుగా జనవరి మాసంలో కావచ్చు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ని కలిశారు. దాంతో పాటు ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబును కూడా కలిసి వినతి పత్రం అందజేశారు. అక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తే తుంగభద్ర నది జలాలు కలుషితం కావడంతో పాటు పచ్చని పంటలు పండుతాయి, భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి, తమకు బతుకు తెరువు దూరం అవుతుందని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే కలెక్టరేట్ వద్ద కూడా ఈ పెద్దదన్వాడ రైతులు ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని మాత్రం ఏర్పాటు చేయొద్దని చెప్పి అటు అధికారులకు, ఇటు ఆ ప్రజాప్రతినిధులకు తేల్చి చెప్పారు. 3 నెలలు 4 నెలల పాటు కామ్ గా ఉన్నటువంటి యాజమాన్యం మరోసారి అక్కడ కంపెనీ ఏర్పాటుకి ముందుకెళ్తూ ఉంది. అప్పుడప్పుడు కంపెనీ ఏర్పాటుకు సంబంధించి వారు అక్కడ వస్తువుల ఏర్పాటు కోసం ముందుకెళ్తున్నారు. పవర్ సప్లై కోసం స్తంభాలు కావచ్చు, ఆ వాటర్ కోసం బోర్ వేయడము, దాంతో పాటు లేబర్ ఉండడానికి కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ
ఏర్పాటు చేశారు. పనులు చేపట్టడానికి వాహనాలు కావచ్చు, జేసీబీలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అది గమనించినటువంటి ప్రజలు దీనిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పి వాళ్ళ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి సంబంధించినటువంటి వాహనాలను, షెడ్లను అన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టారు. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు. దాదాపుగా 45-50 రోజుల పాటు కూడా కంపెనీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి అంటూ ఏర్పాటు చేసి గ్రామాన కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక అవేర్నెస్ ను తీసుకొచ్చారు. కంపెనీ ఏర్పాటు చేస్తే ఎటువంటి నష్టాలు జరుగుతాయని చెప్పి గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసికట్టుగా వచ్చి కంపెనీ నిర్మాణాన్ని ఇవాళ అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. దాదాపుగా 4-5 నెలల నుంచి కూడా ఆ గ్రామాల మీద పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. గ్రామాలకు ఎవరు వచ్చి వెళ్తున్నారు అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలతోటి సమాచారం తీసుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం మాత్రం కంపెనీని ఏర్పాటు చేసేటటువంటి దిశగానే ముందుకెళ్తుంది. ఇవాళ ఈ కారణం వల్లనే ప్రజా ఆగ్రహానికి కారణమైంది సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. మాది పెద్దనాడ సారు, రాజోలి మండలం, గద్వాల జిల్లా. మా ఊర్లో ఫ్యాక్టరీ వేస్తున్నారు సారు. ఆ ఫ్యాక్టరీ మాకొద్దు, ఇథనాల ఫ్యాక్టరీ మాకొద్దు. సంవత్సరం అయింది సారు, ధర్నా చేస్తే మమ్మల్ని తీసేపించినారు సారు. రోడ్డు మీద తీసేయని మేము న్యాయం చేస్తామన్నారు సారు. అసలు న్యాయం చేయలేదు మాకి. రాత్రికి రాత్రి వచ్చి దిగినారు సారు. అందుకే మేము వచ్చి ధర్నా చేద్దాం అనుకుంటే మమ్మల్ని నెత్తి బలగొట్టినారు సారు. అందుకే మేము పోయి గుడిసెలు విక్కేసినాం సారు. మాకైతే ఫ్యాక్టరీ వద్దు, మేము ఎంతవరకు అయినా పోతాం. మాకు న్యాయం చేయాలి. ఇథనాల ఫ్యాక్టరీ వద్దు. మా ఊళ్ళ నుండి వెళ్ళిపోవాలి వాళ్ళు. మా ప్రాణాల మీదకి వచ్చినా సరే మేమైతే సాధిస్తాం. ఎంతవరకు వమ్మన్నా పోతాం. ప్రాణాలు పోయినా పోరాడతాం. మా పిల్ల తల్లులు మేము బాగుండాలనుకుంటే మాకు ఈ ఫ్యాక్టరీ పడినందుకు మా ఆరోగ్యాలు పోతాయి అంటున్నారు. మా భూములు పంటలు పండవు అంటున్నారు. మేము ఏడవై బతుకుతాం. మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాకేం జాబులు లేవు, మాకేం చదువులు లేవు.